విశాఖలో ఒక సెంటిమెంటల్గా ఒక పెద్ద దెబ్బ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు ఓసీగా కేటాయించినప్పుడల్లా ఓసీ మేయరే ఉండే చోటన ఇప్పుడు ఓసీ కోటాలో బీసీ మేయర్ని పెట్టినటువంటి జగన్కి ఇప్పుడు షాక్ తగులుతోంది. బీసీలు సంఘటితం కాలేదు. ఎదురు పార్టీలో ఉన్న బీసీలే ఇప్పుడు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ మేయర్ దించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మేయర్ ఇదే 19వ తారీఖున అవిశ్వాస తీర్మానం రేపే జరగబోతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే జనసేనలో జాయిన్ అయ్యాడు 74వ డివిజన్ కార్పొరేటర్ తెప్పల వంశీరెడ్డి, ఎక్స్ అఫీషియో మెంబర్ బెహ్రా భాస్కర్ కూడా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా విప్పు మొత్తం శెట్టి ప్రియాంక కూడా రాజీనామా చేయడంతో ఇక అక్కడ సీన్ అయిపోయింది. ఇవాళ రాత్రికి మలేషియా నుండి విశాఖపట్నం కూటమి కార్పొరేటర్లు వస్తున్నారు. 20వ తేదీ దాకా కొలంబోలోనే వైసీపీ కార్పొరేటర్లు ఉంటారు. అంటే ఇక్కడ కార్పొరేటర్లు ఇద్దరు చెరొక వైపు పంపించారు. వీళ్ళేమో శ్రీలంక పంపిస్తే కొలంబోకి వైసీపీ వాళ్ళని, మలేషియాకేమో కూటమి వాళ్ళని పంపించారు. వాళ్ళ రాత్రికి వస్తారు, వీళ్ళు రేపు పొద్దున వస్తారు. అవిశ్వాస తీర్మానం మేమే నెగ్గుతామంటుంది కూటమి. అవిశ్వాస తీర్మానం వీగిపోయి మేయర్ బలగాన్ని వెంకటకుమారి కొనసాగుతుందంటుంది వైసీపీ. ఇదే సందర్భంలో జరగబోయే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కమిషనర్ అయినటువంటి ఇన్ఛార్జి కమిషనర్ అయినటువంటి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కార్పొరేట్ ఎక్స్ అఫీషియో సభ్యులు గుర్తింపు కార్డుతో ఓటు వేయడానికి రావాలని సూచించారు. జీఎంసీ పరిధిలోని అన్ని రహదారులు భారీ గేట్లతో పాటు రేపు మూసేస్తామని చెప్పేశారు, బ్యారికేడ్లతో మూసేస్తామని చెప్పారు. ఉదయం 11 గంటలకే జీవీఎంసీకి సంబంధించినటువంటి ఈ అవిశ్వాస తీర్మానం జరుగుతుందని ప్రకటించారు. 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.